సో సృజన ఇప్పుడు ఆయన ఫీడ్‌బ్యాక్ అంటే నాకొకటి గుర్తొచ్చింది. సో ఒక సినిమాకి మీరిచ్చిన ఫస్ట్ కాపీకి యూ విల్ సిట్ విత్ ద డైరెక్టర్. ఓకే. దిస్ ఈస్ మీరిచ్చిన స్క్రీన్ ప్లేకి ఈ సీక్వెన్సెస్ ఇలా సింక్ అవుతాయి. లేదంటే ఇంకొన్ని సీక్వెన్సెస్ దీనికి ఎక్కడో ఒక చిన్న ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవుతుందో, లేదంటే ఆ సీన్ టు సీన్ ట్రాన్సిషన్ ఎక్కడో ఒక లెవెల్‌లో మిస్ అవుతుందో అనే కైండ్ ఆఫ్ ఒక విజువల్‌గా మీరు చూసి మీరు డిసైడ్ అవుతారు ఒకదానికి. హ్మ్. సో దానికి మీరిచ్చే ఫీడ్‌బ్యాక్ అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక్కోసారి రీషూట్‌కెళ్తా ఉంటారు. లేదు ఇక్కడ ఇది మిస్ అయింది ఇది అని చెప్పేసి. సో డైరెక్టర్స్ ఎంతవరకు దట్ అంటే నాట్ ఓన్లీ మురళీకాంత్, మీరు వర్క్ చేసిన కైండ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో గాని, లేదంటే మీరు అసిస్టెంట్‌గా శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర వర్క్ చేసినప్పుడు గాని, ఎంతవరకు దానికి ఫీజిబిలిటీ ఉంటుంది? ఒక్కోసారి బడ్జెట్స్ లేవండి. వి కాంట్ రీషూట్ దట్ మీరు చెప్పిన పాట ఏదైతే రీషూట్ చేయలేము. ఇప్పుడు అసలు మాకు స్కోపే లేదు. సో ఉన్న దాంట్లోనే సర్దేయండి అనే కైండ్ ఆఫ్ కూడా ఉంటుంది. హ్మ్. సో ఆ ఫీడ్‌బ్యాక్ అనేది ఎంతవరకు వాలిడేటెడ్? లేదండి. ఇట్ ఇట్ విల్ బి ఈక్వల్లీ వాలిడేటెడ్. సో, ఏంటంటే ఎందుకు అన్నది చాలా సార్లు విజువల్లీ చూపిస్తాము. హ్మ్. లైక్ ఇక్కడ ఈ షాట్ పడుంటే ఇలా ఉంటది అన్నది. సో, మీరు చెప్పినట్టు పాసిబిలిటీ ఉన్న ప్రతిసారి లైక్ అండ్ ప్యాచ్ ఎప్పుడూ లైక్ హ్యూజ్ ఉండదు. లైక్ ఒక షాట్ యాహ్! ఉంటే మినిమల్. కొంచెం మీనింగ్ యాడ్ అవుతది. ఈ కొంచెం ఇలా ఎళ్తే దానికి ఎమోషన్ హోల్డ్ చేసే పాయింట్ దొరుకుతది. ఇలా చిన్న చిన్నవుంటాయి. సో, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ బి పాసిబుల్. ఇఫ్ నాట్ కొన్నిసార్లు ఏముంటదంటే ఆహ్, కెన్ వి కన్వే దిస్ ఇన్ సమ్ అదర్ వే అన్నదొస్తది. అన్న డిస్కషన్స్ కూడా జరుగుతాయి. అండ్ అచీవ్ చేసిన సిట్యుయేషన్స్ కూడా జరుగుతాయి. ఓకే. దీన్ని ఇలా కాకుండా ఇలా ఇలా చేస్తూ మనం కన్వే చేయొచ్చేమో. సో, అది చేసుకున్న తర్వాతే విల్ డిసైడ్ ఇఫ్ ప్యాచ్ ఈస్ నీడెడ్ ఆర్ నాట్. ఓకే. సో, ఫస్ట్ థింగ్ విల్ నాట్ బి లైక్ ప్యాచ్ తీసేసుకోండి. లైక్ మనకున్న దాంట్లో హౌ కెన్ వి అచీవ్ ఇట్? లేదు ప్యాచ్ యాడ్ చేస్తేనే దీనికి వాల్యూ యాడ్ అవుతుందంటే విల్ టేక్ ఎ ప్యాచ్. ఓకే. అంతే.